క్రీస్తు శ్రమకాల ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దినమన ధ్యానాంశము 1 రాజులు 3వ అధ్యాయము. దేవుడు దావీదు కుమారుడైన సొలొమోనును రాజుగా స్థిరపరిచిన తరువాత ఒక దినాన్న వేశ్యలైన 2 స్త్రీలు రాజు నొద్దకు వచ్చి అతని ముందు నిలబడ్డారు. వారిలో ఒకతే, నా ఏలినవాడా చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒక ఇంటిలో నివసిస్తున్నాము. నేనొక పిల్లను కంటిని, 3 దినములకు ఇది ఒక పిల్లను కనెను. అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా ఆ పిల్ల చచ్చిపోయాను. మధ్యరాత్రి ఈమె లేచి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచింది. ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. ఈమె నా బిడ్డను తీసుకుంది అని ఆమె దుఃఖిస్తూ రాజునకు విన్నపిస్తుంది. మరి ఒక స్త్రీ, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఈ ప్రకారముగా వారు రాజు సముఖమున మనవి చేస్తూ ఉన్నారు. రాజు కత్తి తెమ్మని ఆజ్ఞనీయగా వారు ఒక కత్తి రాజసన్నిధికి తీసుకొని వచ్చారు. రాజు 2 భాగములుగా బ్రతికి ఉండి బిడ్డని చేసి సగము దీనికిని సగము దానికిని చెరసగము ఇయ్యవలెనని ఆజ్ఞనిస్తారు. బ్రతికి ఉన్న బిడ్డ తల్లి, నా ఏలినవాడా బిడ్డని ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని ఆమె రాజును వేడుకుంటుంది. 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా చెరసగము చేయుడని రాజుకు సలహా ఇస్తుంది. రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని సొలొమోను ఆ దినాన్న తీర్పు తీరుస్తారు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభువారు ప్రజలందరితో ఎన్నో విషయాలను చెబుతూ ఉండగా కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వస్తున్నారు. ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలేనని వారి ఆలోచన. ఆ పిల్లలంతా బహుజనులలో దాటుకుంటూ యేసు ప్రభు యొద్దకు నడిపించబడుతున్నారు. ఆయన శిష్యులు తీసుకువస్తున్న వారిని గర్దిస్తూ తల్లిదండ్రులు ఆయన హస్తాలను వారి పిల్లలకు తాకాలి అని ఆశిస్తూ యేసు వద్దకు వారి పిల్లలను వారు నడిపిస్తున్నారు. శిష్యులు వారిని వారి పిల్లలను ఆటంకపరుస్తున్నారు, గర్దిస్తున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్న ప్రభువారు చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించి వారికి ప్రార్థించి అక్కడ నుండి ఆయన ముందుకు సాగిపోయారు. జ్ఞాని అయిన సొలొమోను నిజమైన తల్లిని గుర్తించి ఆ బిడ్డను తల్లికి అప్పగిస్తారు. యేసు ప్రభువారు తన బిడ్డలకు నిత్య రాజ్యమును గూర్చి స్పష్టతను కలిగించారు. నిజ దైవమైన యేసు ప్రభువును వెంబడించే ప్రతి వారు నిత్య జీవాన్ని పొందగలరు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నిజమైన తల్లికి అప్పగించినటువంటి సొలొమోను కంటే జ్ఞాని అయినటువంటి యేసు ప్రభువారు సొలొమోను కంటే గొప్పవాడను అని ఆయనను ఆయన ప్రత్యక్షపరుచుకుంటారు. ఆయన బోధలు, యేసు ప్రభువు వారు చూపించినటువంటి మాదిరి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క నిత్య రాజ్యమును గూర్చి ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా నిజమైన దేవుని రాజ్యాన్ని కనుగొన్నవారే. ఆయనను విశ్వసించిన వారు నిజదైవాన్ని కలిగిన వారు, ఆయన రాజ్యము కొరకు ఆశపడుతున్న వారు నిత్యత్వములో జీవించేవారు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడైండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.